టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గనుక మనం చూసుకుంటే 516 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 55,004 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ అయితే ఒక 600 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్‌మెంటం జరిగింది. సో, మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో, మన ట్రేడ్ సెటప్ ఎలా చేసుకున్నామో క్లియర్‌గా చెప్తాను చూడండి. ముందుగా లోయెస్ట్ లో వచ్చేసి 54,905, హైయెస్ట్ లో వచ్చేసి 55,652. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 600 పాయింట్స్ వరకు ఇక్కడ ఒక మూవ్‌మెంటం జరిగింది. సో, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత నేనేం చెప్పాను ఫ్రెండ్స్, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ నిలిస్తే మాత్రం మీరు కళ్ళు మూసుకొని ప్లాన్ చేసుకోండి. రాకెట్‌లా దూసుకెళ్తుందని చెప్పాను. కానీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ నిలిచిందనమాట. సో, ఎప్పుడైతే బేరిష్ క్యాండిల్ నిలిచిందో యాక్చువల్లీ మన సెటప్‌లో లేదనమాట. బేరిష్ క్యాండిల్ ఎప్పుడు నిలాలి? ఒక గ్యాప్ డౌన్ అయ్యి బేరిష్ క్యాండిల్ ఇస్తే మనం పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటాం. కానీ గ్యాప్ అప్ అయింది కదా! గ్యాప్ అప్ అయ్యి బేరిష్ క్యాండిల్ నిలిచింది. సో, ఇక్కడ మనం ఎటు ఎంట్రీ తీసుకోమనమాట. సో, నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వెయిట్ చేశాను. ఇక్కడ ఒక, ఒక డోజీ క్యాండిల్ కింద నిలిచింది. సో, ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ కాదనమాట. ఇక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకోకూడదు మనం. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. లేదంటే ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. లేదంటే ఒక రికవరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో, అందుకని నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. నెక్స్ట్ 15 మినిట్స్ వెయిట్ చేశాను. ఈ 15 మినిట్స్ నాకు కన్ఫర్మేషన్ అనమాట. ఓకే. ఇంక మార్కెట్ ఖచ్చితంగా పడుతుందని. ఎందుకు ఖచ్చితంగా పడుతుందని అంటున్నానంటే చూసారా? మార్కెట్ ఈ లెవెల్‌లో ఉంది. ఇక్కడ మార్కెట్ ఫాల్ అయింది. సో, అప్ టు ఈ లెవెల్ వరకు అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి ఈ లెవెల్ వరకు పడే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఏమన్నా ఒక రికవరీ అవ్వచ్చు. లేదంటే ఇక్కడ కన్సల్టేషన్ అయితే ఇక్కడే ఉండిపోవచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఇక్కడ నేనైతే ఎంట్రీ తీసుకున్నాను. ప్రాఫిట్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ మార్కెట్ ఒక 2 క్యాండిల్స్ చూసారా? ఇక్కడ 30 మినిట్స్ కొంచెం కన్సల్టేషన్ అయింది. సో, నేను ఇంకా మొమెంటం ఏం జరగదులే కన్సల్టేషన్ అవుద్దనుకున్నాను. కానీ ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇచ్చి మళ్ళీ మార్కెట్ అనేది ఫాల్ అయింది. సో, ఫాల్ అయింది. మళ్ళీ బౌన్స్ బ్యాక్. మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ మళ్ళీ ఫాల్. సో, సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకిక్కడ ఈ కన్సల్టేషన్‌లో నేనేం అర్థం చేసుకున్నానంటే, సో, చలో ఇంకా ఈరోజు కన్సల్టేషన్‌తోని ఇక్కడే ఇదైపోద్ది. అరౌండ్ ఇక్కడ ఉన్నప్పుడు మార్కెట్ 350, 322, 350 మధ్యలో ఒక కన్సల్టేషన్ అవుతుందనమాట. సో, ఇంక మార్కెట్ ఈ రేంజ్‌లోనే ఇంకా ఫాలో అవుద్దనుకున్నాను. కానీ లాస్ట్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోద్దన్న టైంలోనే ఒక 30 మినిట్స్ చూసారా? ఆల్మోస్ట్ ఆల్ ఒక 200 పాయింట్స్ వరకు ఒక మొమెంటం అయితే జరిగిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇక్కడ చాలామంది నేను ప్రతిరోజు లాస్ట్‌లో ఏమైనా మొమెంటం జరుగుతదని చూసాను. ఈరోజైతే అసల ఇంత మూవ్‌మెంట్ జరుగుతదని ఎక్స్‌పెక్ట్ చేయలేదసల. సో, ప్రతిరోజు లాస్ట్ 30 మినిట్స్ కూడా నేను అబ్జర్వ్ చేస్తా మార్కెట్‌ని. ఏమన్నా మొమెంటమ్ ఉంటుందా? సో, మొమెంటమ్ ఉంటే అంటే నేనైతే ఎంట్రీ తీసుకోను ఫ్రెండ్స్. సో, స్కాల్పింగ్‌కి ఏమైనా పాసిబిలిటీ ఉందా? అంటే ఆ ట్రేడ్స్ ఏమన్నా మనం చేసుకోవచ్చా ఫ్యూచర్‌లో అని జస్ట్ ఒక టెస్టింగ్ అనమాట. అది నేను తీసుకోను కానీ టెస్టింగ్. సో, స్కాల్పింగ్ అవ్వడానికి ఈ మొమెంటమ్ వోలటాలిటీ ఉన్నప్పుడు స్కాల్పింగ్ చేస్తే ఎలా ఉంటది అనే దానికి నేను అలా చూస్తుంటాననమాట. సో, ఈరోజైతే ఈ స్కాల్పింగ్ చేయడానికి ఇక్కడ ఆస్కారం ఉంది గానీ సో, మనం చేయం కాబట్టి అది వేరే విషయం. సో, ఈ విధంగా జరిగింది మార్కెట్. సో, ఇంకా మండే మార్కెట్ ఎలా ఉండబోద్ది? మండే మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో క్లియర్‌గా చెప్తాను చూడండి. ముందుగా వన్ డే క్యాండిల్ కనుక చూస్తే వన్ డే క్యాండిల్ ఈరోజైతే ఫ్రెండ్స్ సో, మీకు క్లియర్ ఇండికేషన్ మార్కెట్ ఒక బిగ్ ఫాల్ అయ్యే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తుంది. ఓకేనా? సో, మండే మార్కెట్ కూడా ఇన్‌కేస్ గ్యాప్ అప్ అయ్యి ఒక ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం కన్సల్టేషన్ అవుద్ది. లేదు ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం ఈ లెవెల్ బ్రేకౌట్ అయితే మాత్రం మీరు పుట్ ఆప్షన్‌ని మళ్ళీ ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది వస్తది. ఈ లెవెల్ బ్రేకౌట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఈ లెవెల్ బ్రేకౌట్ అవ్వకుండా ఉంటే మాత్రం మీరు ఎటువంటి ఎంట్రీ తీసుకోవద్దు. బేరిష్ క్యాండిల్ వచ్చి ఈ లెవెల్ బ్రేకౌట్ అవ్వాలి. ఓకేనా? సో, ఇంకా కాల్ సైడ్ అంటే కొద్దిగా కష్టమే. ఏదైనా హ్యూజ్ గ్యాప్ అప్ అయితే తప్ప మార్కెట్‌లో ఒక రికవరీ అయితే కనిపించేటట్టు లేదు. ఎందుకంటే ఈరోజు మార్కెట్ బట్టి డిసైడ్ అయిపోయింది ఏంటంటే, ఈరోజు చూసారు కదా! సెల్లర్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో. నేను యాక్చువల్లీ రాకెట్‌లో దూసుకెళ్తాదనుకున్నా గానీ, ఇది పాతాళంలోకి పోయింది. 54,000 లెవెల్ వరకు మార్కెట్ అయితే ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్. సో, నేను చెప్పాను మీకు నేను 2 వీక్స్ నుంచి చెప్తున్నాను. మార్కెట్ అయితే కొలాప్స్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా పడే అవకాశాలు 54,000, 55,000 వరకు పడతదని క్లియర్‌గా చెప్తూనే ఉన్నాను మీకు ముందు నుంచి కూడా. సో, ఇది ఫ్రెండ్స్. సో, ట్రేడ్ సెటప్ ఇది ఇలా చేసుకోండి. నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఏమన్నా పెడితే మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.